నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కబ్జా కామన్ పీపుల్ అయినా ఒకటే, పీపుల్ లీడర్స్ అయితే మాకేంటి, మేము చేయాల్సిన అక్రమాలు కబ్జాలకు అడ్డొచ్చేదెవరు అన్నట్లుగా ఏపీలో కబ్జా రాయుల పర్వం ఉంది. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఒక స్థలం ఏ కబ్జా కోరుడి కంట్లో పడిందోనన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఇన్నాళ్ళు సామాన్యుల భూములను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన భూమాఫియా ఇప్పుడు ఏకంగా చట్టసభలకే ప్రాతినిధ్యం వహించే ఒక ఉన్నత స్థాయి నాయకుడి స్థలంపైనే కన్నేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సీనియర్ రాజకీయ నాయకుడు రఘురామకృష్ణంరాజు స్థలానికే ఎసరు పెట్టారు. అసలు ఆ స్థలం ఎక్కడుంది, ఆ కబ్జా కోరులు ఎవరు, ఈ భాగోతం ఎలా బయటపడింది? సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ స్థలానికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి ఆస్తులకు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వగలదా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో అంగుళం స్థలం కూడా లక్షల విలువ చేస్తుంది. అందులోనూ మధురవాడ ప్రాంతం అంటే విశాఖకు తలమానికం లాంటిది. ఐటీ హబ్, విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లతో మధురవాడ రూపురేఖలు మారిపోయాయి. సరిగ్గా ఇదే మధురవాడ పరిధిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ఒక స్థలం ఉంది. ఆయన నిన్న మొన్న ఈ స్థలాన్ని కొనుగోలు చేయలేదు. ఎప్పుడో 1989లో అంటే సుమారు 35 ఏళ్ల క్రితం మధురవాడలో 333.33 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తన వద్ద భద్రపరుచుకున్నారు. ఆ రోజు ఆయన కొన్నప్పుడు ఆ స్థలం విలువ వేలల్లో ఉంటే నేడు విశాఖ విస్తరణతో దాని మార్కెట్ వాల్యూ ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా చేరింది. ప్రధాన రహదారికి సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ స్థలంపై ఎప్పటి నుంచో కొందరు కేటుగాళ్ల కన్నపడింది. ఎలాగైనా ఆ స్థలాన్ని కాజేయాలని పక్కా స్కెచ్ వేశారు. రఘురామకృష్ణంరాజు రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే నాయకుడు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ విశాఖకు దూరంగా ఉండటం ఇదే అదునుగా భావించారు ఆ కబ్జా కోరులు. ఈ ఏడాది మే 25, 26 తేదీలలో విశాఖ మధురవాడలోని ఆ స్థలానికి అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు చొరబడ్డారు. యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని తీసుకొచ్చి హడావిడిగా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు యత్నించారు. ఎవరైనా అడిగితే ఇది మా స్థలమే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే వారికి ఊహించని షాక్ తగిలింది. స్థానికంగా ఉండే రఘురామకృష్ణంరాజు స్నేహితుడు ఒకరు ఈ తతంగాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై ఆ స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపి నేరుగా రఘురామకృష్ణంరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రఘురామకృష్ణంరాజు అవాక్కయ్యారు. తన స్థలంలో వేరెవరో గోడ కట్టడం ఏంటని ఆరా తీశారు. తన వద్ద ఉన్న 1989 నాటి ఒరిజినల్ పత్రాలను, స్థలంలోకి చొరబడిన వ్యక్తులు చూపిస్తున్న కాగితాలను తన ప్రతినిధుల ద్వారా సరిపోల్చి చూశారు. అప్పుడు బయటపడింది అసలు నిజం. కబ్జా కోరుల ప్లాన్ ఎంత పక్కాగా ఉందంటే ఏకంగా రఘురామకృష్ణంరాజు సంతకాన్నే ఫోర్జరీ చేశారు. ఒరిజినల్ ఓనర్ ప్రమేయం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని కొందరు అధికారుల కళ్ళు గప్పారో లేక వారితో కుమ్మక్కయ్యారో తెలియదు, కానీ యథేచ్ఛగా ఆ భూమిని పలుమార్లు ఒకరి నుంచి మరొకరికి యాజమాన్య బదిలీ కూడా చేసేశారు. లింక్ డాక్యుమెంట్లను పక్కగా సృష్టించి ఇది వివాదరహితమైన భూమి అని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా రఘురామ ప్రతినిధులు రంగంలోకి దిగి డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్న సంతకాలన్నీ నకిలీవేనని తేలిపోయింది. కంచె చేను మేసిన చందంగా రక్షక భటుల్లా ఉండాల్సిన వ్యవస్థలే కబ్జా కోరులకు సహకరించాయన్న ఆరోపణలు ఇక్కడ బలంగా వినిపిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్స్, ఆధార్ లింకింగ్ లాంటి పటిష్టమైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఒకరి భూమిని ఇంకొకరు ఎలా రిజిస్ట్రేషన్ చేయగలిగారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. వెంటనే అలర్ట్ అయిన రఘురామకృష్ణంరాజు ప్రతినిధులు విశాఖలోని PM పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేయాలని చూసిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన PM పాలెం పోలీసులు జూన్ 20న నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా ఉన్న కీలక నేత స్థలానికే రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి భూమి అని తెలిసి కబ్జాదారులు ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఒక సామాన్యుడు తనకున్న కాస్త భూమిని అమ్ముకోవాలంటే వందల నిబంధనలు అడ్డుపెట్టే రిజిస్ట్రేషన్ శాఖ ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లకు ఎలా ఆమోదముద్ర వేస్తుంది? ఈ సంఘటన ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. భూముల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, సాంకేతికతను ఎంతలా ఉపయోగించినా లొసుగులను ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ప్రజలు తమ ఆస్తులకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. కానీ వ్యవస్థల్లోని కొందరు అవినీతి పరులు, అధికారుల అండదండలతోనే ఇటువంటి కబ్జాలు జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.
రఘురామకృష్ణంరాజు లాంటి బలమైన నేత కాబట్టి వెంటనే తన పలుకుబడితో కేసు నమోదు చేయించి ఆక్రమణను అడ్డుకోగలిగారు. అదే ఒక సామాన్యుడి స్థలం కబ్జాకు గురైతే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిందేనా? డిప్యూటీ స్పీకర్ స్థలానికే ఎసరు పెట్టిన ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. ఈ కేసులో పోలీసులు కేవలం కింది స్థాయి వ్యక్తులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకుంటారా, లేక ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను, వారికి సహకరించిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను చట్టం ముందు నిలబెడతారా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.